నాకు మేఘ అని పేరు. 24 నా జీవితంలో నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. కాని ఒక్కరు ఉన్నాడు. అతని కళ్లలో నేనొక దేవతలా కనిపించాను. అతనితో ఉన్నప్పుడు నా హృదయం భయం మర్చిపోతుంది. అతను నా తమ్ముడు అనిరుద్ధ్. అమ్మా నాన్న ఇద్దరినీ చిన్నప్పుడే కోల్పోయాం. నేను 10 పాప. అతను 4 బాబు. మా బాబును బతికించాలి అనేది నా ఒకే లక్ష్యం. అతని నవ్వు నాకు ప్రపంచం. బడిలోకి పంపించాను. ఆడుకుంటూ వచ్చేవాడు. అక్కా, నా ఫేవరెట్ నీవే అనేవాడు. అప్పట్లో నేను తల్లి. ఇప్పుడు ఆయన వయస్సు పెరిగినప్పుడు అతని చూపులో ఇంకో అర్థం కనిపిస్తోంది. అతను 16 వయస్సులోకి అడుగుపెట్టిన తరువాత నన్ను చూసే చూపు మారిపోయింది. అది చిన్నతనం ముద్దుగా కాదు. అది మౌనంగా ప్రశ్నించే కళ్ళు. నేను అలుముకొని ఉండిపోయాను. నా మనసులో ప్రశ్నలు, సమాధానాలే లేవు. కాని ప్రతిక్షణం అతడి మౌనం నా శరీరాన్ని గుచ్చుతుంది. అదే ప్రేమనా, లేక తప్పు అనుకునే అనుభూతి? ఒక రాత్రి వర్షం పడుతుంది. మేమిద్దరం ఫ్యాన్ దగ్గర బ్లాంకెట్ వేసుకుని కూర్చున్నాం. అతని చెయ్యి నా భుజం మీద ఉంచబడ్డ క్షణం నాకు చీకటి మధ్య వెలుగు వెలిగినట్టయింది. నేను శరీరం తొలగించి ఆత్మగా మారిపోయాను. అతని శ్వాస నా చెవిని తాకినప్పుడు నా గుండె అంతా పులకరించిపోయింది. అది తప్పు కాదు. అది తాకిన దేవుడి చేయిలా అనిపించింది. తరువాతి రోజుల్లో నేను నా తలసరి ప్రశ్నలతో తల్లడిల్లుతూ ఉండిపోయాను. ఎందుకు అతని గళం వినగానే నా శరీరం స్పందిస్తోంది? ఎందుకు అతని వెనక నడుస్తూ కళ్లతో తడుస్తున్నాను? ఒకరోజు దర్పణంలో నా కళ్లలో తమ్ముడికి భయం కాదు, ప్రేమ ఉంది అన్న మాట కనిపించింది. అప్పుడే అర్థమైంది, ఇది శరీర బంధం కాదు, ఆత్మల పిలుపు. అనిరుద్ధ్ నాతో మాట్లాడే తీరే మారిపోయింది. ఇంతవరకు అక్కా అని పిలిచే మాటల్లో ఇప్పుడు శబ్దం కన్నా మౌనం ఎక్కువగా ఉండేది. ఒక్కసారి నేను కిచెన్లో ఉన్నప్పుడు వెనకనుంచి నన్ను చూస్తున్నాడని తెలిసింది. కాని చూశానని తెలియనట్లుగా నటించా. ఎందుకంటే నేను కూడా అదే భావంతో అతడిని ప్రతి ఉదయం చూస్తున్నాను. ఒకరోజు రాత్రి అతను నాతో మాట్లాడటం మానేశాడు. ఒక వారం నా గుండె ఆగిపోవడం లాంటిది. తమ్ముడిగా పెరిగిన ఈ ప్రేమ ఇప్పుడలా విడిపోతుందా? ఆ నిశ్శబ్దం నా హృదయాన్ని చీల్చింది. అతడు కూడా నన్నే చూస్తున్నాడు కాని నన్ను చూడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైంది, అతని ప్రేమ కూడా మౌనంగా బాధపడుతుంది. ఒకరోజు తురుపు మేఘంలా అతని మాట తిరిగి వచ్చింది. అక్కా, నువ్వు బాగా నెమ్మదిగా నవ్వుతావు. కాని నీ కన్నీళ్లు గట్టిగా పడతాయి. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నేను అతని చేతిని పట్టుకున్నా. నాతో మాట్లాడాలని కాదు, నాతో ఉండాలని కాదు, నన్ను అర్థం చేసుకోమన్న పిలుపు అది. అతనికి అర్థమైంది. ఆ క్షణం మేమిద్దరం మతానికి మించిన ఒక భక్తి బంధంగా అనిపించాం. ఆ రాత్రి నేను నిద్రపోయే ముందు అతడు పక్కలో కూర్చున్నాడు. మెల్లగా నా జుట్టును తడిమాడు. ఒక్క సెకన్ నా శరీరం కంపించింది. కాని భయంగా కాదు, అది ఒక భక్తితో కూడిన ఆనందం. నేను అప్పుడు కళ్ళు మూసుకున్నా. ఎందుకంటే నా చూపులో ప్రేమ పొంగవచ్చింది. అది వెలుపలికి వచ్చి సమాజాన్ని కలవరపెడితే మేమిద్దరం విడిపోతాము కాబట్టి. రేపటి నుండి వేరే వాళ్లు రాగలరు, మాటలు అడగగలరు. కాని ఈ ప్రేమకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా ఆత్మలకే ఉంది. నేను ప్రతిరోజూ దేవుడిని చూస్తూ ప్రార్థించేదాన్ని, ఈ ప్రేమ శరీరంతో కాకుండా మనసుతో బ్రతికిపెట్టు. ఆయన వినాడు. ఎందుకంటే నమ్మకమున్న ప్రేమ దైవమే.